12:19 ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే విధంగా వారికి ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే రావాలని చెప్పారు. ముగ్గురికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ కాల్ చేశారు, ముగ్గురిని విషెస్ చెప్పారు. అదే విధంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను కూడా ఇన్విటేషన్ కార్డులో పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ గా కూడా ఆయన్ని నియమించడం జరిగింది. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు కేబినెట్ కూర్పుకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి. విజయ్ భాస్కర్, మనం చూస్తున్నాం ముగ్గురు బెర్తులు అయితే క్లారిటీ వచ్చేసాయి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కరీంనగర్ సంబంధించి మనం చూస్తూ ఉంటే కనుక ఆశావాహుల సంఖ్య కూడా మనకు చాలానే ఉంది. అయినప్పటికీ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇది మంత్రివర్గ కూర్పు డెసిషన్ వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుంది అనే టాక్ బయటకు వచ్చిన తర్వాత పానకొండూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ధర్మపురికి సంబంధించి, వీటితో పాటు చొప్పదండికి సంబంధించి ముగ్గురు కూడా తమకు మంత్రి పదవిలో స్థానం వస్తుంది, బెర్త్ కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మానకొండూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన అనుచరులతో పాటు ఆయన వర్గీయులైతే సంబరాలు చేసేటువంటి వరకు కూడా వెళ్లారు. అక్కడ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకి సంబంధించి ఇక వస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక కొన్ని సోషల్ మీడియాలో అయితే ఇక మంత్రిగానే యాడ్స్ బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా అక్కడ కనిపించింది. కానీ సడన్ గా ధర్మపురికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫేస్ తో పాటు సీఎం నుంచి ఫోన్ కాల్ వచ్చినటువంటి తరుణంలో ధర్మపురి విజయభాస్కర్ ఒక నిమిషం, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ముగ్గురు మంత్రులుగా అంటే ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కళ మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అంటే ఏ స్థానం నుంచి ఏ స్టేజ్కి వచ్చానో నన్ను ఈ స్థానం నుంచి పెట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నేను చేసినటువంటి సేవ రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి నా మీద చూపించినటువంటి ఈ కృషికి నేను ఎప్పుడు కూడా మర్చిపోయినట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అడ్లూరి లక్ష్మణ్. వెంటనే ఐటీ మినిస్టర్ను కూడా కలిశారు, అభినందనలు తెలిపినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కొక్కరుగా మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి ముగ్గురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. 30 నిమిషాల ముందే రమ్మని చెప్పారు కాబట్టి వెళ్తున్నారు. వారికి అభినందనలు వెల్లువ కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొత్తం 18 మంది కేబినెట్ లో మనకి స్థానాలు ఉంటాయి. సో 18లో 12 వరకు ఇప్పటి వరకు కూర్పు మనం చూసాం. ఈ 3 బెర్తలతో మొత్తం 15 చేరింది. ఇంకా 3 బెర్తలు అయితే ఖాళీగానే ఉన్నాయి. సో 12 నుంచి 15 చేయడానికి మనకు 1.5 year పట్టింది. మరి లాస్ట్ లో ఉన్నటువంటి 3 కేబినెట్ భర్తీలు కూర్పు జరగడానికి ఇంకెంత సమయం పడుతుంది అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటికే మనం చూసుకుంటే లిస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సామాజిక వర్గాలు వారీగా కూడా ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి, ఈసారి ఎవరికి చోటు కల్పించాలనే దాంట్లో కూడా చాలా వడపోతలు జరిగిన తర్వాత ఈ ముగ్గురు పేర్లను బయట రావడం మనం చూసాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే కావచ్చు, ముగ్గురు పేర్లు రావడానికి అనేక వడపోతలు, అనేక సమీక్షల తర్వాత వీరు ముగ్గురిని అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక మీనాక్షి నటరాజన్ ముందుగానే, ఎందుకంటే ఆశావాహుల లిస్ట్ మనం చూస్తున్న ప్రతి ఒక్కరూ మంత్రివర్గంలో చోటు కోసం ఆశపడినటువంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేలు ఎక్కువగా కనిపించారు కాబట్టి వారిని ముందుగానే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళతోని మాట్లాడారు, ఎవరైతే తమ యొక్క అభ్యర్థి కావాలనుకుంటున్నారో వారితో కూడా మాట్లాడి ముచ్చటించిన తర్వాత వారిని సద్దుమణిగించిన తర్వాత సీఎం దగ్గరికి వెళ్లి మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో సీఎం కూడా కొంతమంది పేర్లను చెప్పినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అంటూ కూడా సీఎం పట్టుబట్టారు అనేది వినిపిస్తుంది. కానీ గతంలో కూడా మనం చూసాం ఎమ్మెల్సీ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పేరు అనుకున్నారో అది ఎక్కడ మనకి వినిపించలేదు. ఈసారి మంత్రివర్గ కూర్పులో కూడా సుదర్శన్ రెడ్డి పేరు మనకి ఎక్కడ వినిపించలేదు. సుదర్శన్ రెడ్డి అనే కదా, అసలు రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా ఈసారి కేబినెట్ లో ఉన్నటువంటి 3 బెర్తుల్లో అయితే ఈసారి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించట్లేదు. పూర్తిగా రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారు. మనకి బీసీ, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి అయితే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. మరి మిగిలిన ఆశావాహులు ఏ విధంగా
స్వాగతిస్తారా, లేదంటే మిగిలిన 3 భర్తీలు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఆ 3 భర్తీల గురించి వెయిట్ చేస్తారా, లేదంటే వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న కింద ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. హైకమాండ్ డెసిషన్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కొంతమంది సీఎం రేవంత్ రెడ్డితోనూ, లేదంటే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తోనూ, మహేష్ కుమార్ గౌడ్ తోనూ, టీపీసీసీ చీఫ్ భేటీలు జరిగితే కొంతమంది డైరెక్ట్ గా అధిష్టానం దగ్గరికే వెళ్లి సంప్రదింపులు జరిపినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. మా సామాజిక వర్గానికి క్లియర్ కట్ గా కేబినెట్ లో భర్తీ కావాల్సిందే అని చెప్పి మాట్లాడడం, వారికి భర్తీ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మిగిలినటువంటి ఆశావాహుల్ని ఏ విధంగా నచ్చ చెప్తారు అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతోంది. అడ్లూరి లక్ష్మణ్ వెర్షన్ చూస్తే గనక చిన్న స్థాయిలో ఉన్నట్టు నన్ను కూడా గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కేబినెట్ లో పెడతా అనేది మామూలు విషయం కాదు, చాలా మంది చిరకాల కోరికగా ఉంటుంది ఒక్కసారి ఆ కేబినెట్ లో కూర్పుగా మంత్రివర్యులుగా పిలిపించుకోవాలనేది. సో ఈసారి మరి ఈ 3 భర్తలు ఏ శాఖకు సంబంధించి కేటాయిస్తారు, ఏ శాఖలు ఎవరికి కేటాయిస్తున్నారు అనేది మరికొన్ని గంటల్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ లో పెట్టే కేటగిరీస్ కూడా ఏంటి, హోల్డ్ లో పెట్టే కేబినెట్ భర్తలు కూడా ఏమేంటి హోల్డ్ లో ఉంచుతారనేది కూడా ఒక ప్రశ్నగా మారుతోంది. ఇప్పటికే మనకు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఏ